అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా చేసినటువంటి బుగ్గన గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టి తన ఆవేదనని వెళ్ళబోతుకుంటున్నారు. ఏంటో ఒకసారి చూద్దాం. ఈ విధంగా అంటే ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు, ఏమని ప్రజలు మీరు చెప్పిండేది కదా అడుగుతుండేది. అదే ఏమని సపరేట్ గా ఏమన్నా అడిగారా? మీ దగ్గరకు వచ్చి సపరేట్ గా కొత్త డిమాండ్లు ఏమన్నా పెట్టినారా? లేదు కదా. అదే సార్ ఏమని ఎన్నికల ముందర ఏం చెప్పినారు? ఇంటింటికి పోయిన మాట వాస్తవమా కాదా? ఇంటింటికి పోయి ఏ విధంగా చాలా పాపులర్ అయినాడు చూడండి, నీకు 15 అని మంత్రి. అట్లా ఒక్కొక్క ఇంటికి పోవడము, ఇంటికి పోయి అమ్మా ఎంతమంది ఉన్నారమ్మా మీ ఇంట్లో? 3 నాయన. ఇప్పుడు అమ్మఒడి ఎంతమందికి వస్తుందమ్మా? 1కి. మేము వస్తే 3కి ఇస్తానమ్మా అని చెప్పి ఇట్లా పేపర్ తీసుకొని పేపర్ లో టేబుల్ వేసి 1 తల్లికి వందనం, 3 పిల్లలు, ఇంటి 15,000, 45,000 రాసిన మాట వాస్తవా కదా? బుగ్గన గారు, మీరు మనస్సాక్షిగా చెప్పండి, మీరు గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా చేసినప్పుడు రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులెన్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులను ఎన్ని అమ్మకాలు జరిగాయి? మనస్సాక్షిగా చెప్పండి ఒకసారి బుగ్గన గారు అని ప్రజలు అడుగుతున్నారు. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎలక్షన్ టైంలో ప్రతి గడప గడపకి వెళ్ళి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు మొండి చెయ్యి చూపిస్తుంది అని బుగ్గన గారి యొక్క అంతర్గత ఆవేదన. అయితే ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటయ్యా అంటే, ఇవ్వలేదా? అఫ్కోర్స్ 13,000 ఇచ్చారు. 15,000 అని చెప్పేసి 13,000 ఇచ్చి 2,000 చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ గారు జోబులోకి పోతున్నాయి అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి సోకాల్ నాయకులు మాట్లాడుతున్నటువంటి తరుణంలో ఆ 2,000 స్కూల్ యొక్క మరామత్తుల నిమిత్తం ప్రభుత్వం దానికై ఖర్చు చేయడానికి ఉంచుకున్నటువంటి డబ్బులు అవి. ఏమి గతంలో మనము 2,000 ఉంచుకోలేదా? 2,000, 1,000 రూపాయలు ఉంచుకున్నాం కదా మనం కూడా. అవి ఎందుకు ఉంచుకున్నారయ్యా అంటే, స్కూల్ మరామతుల కోసం ఉంచుకున్నామని చెప్పలేదా? అంటే మనం చేస్తే రాజకీయం, మనం మాట్లాడితే రాజకీయం, బయట వాళ్ళు చేసినా బయట వాళ్ళు మాట్లాడినా రౌడీయిజం. అంతేనా బుగ్గన గారు? మనస్సాక్షిగా చెప్పండి ఒకసారి అని ప్రజలు అడుగుతున్నారు. అమ్మా మీ ఇంట్లో పెన్షన్ వస్తుందమ్మా అంటే ఇంకా రావడం లేదు. ఎందుకు అంటే మా అత్తకు ఇంకా 60 నిన్నలేనాయన అంటే, అట్లనా? మేము వస్తే 4,000 అమ్మా, 48,000 సంవత్సరానికి. మేము వస్తే 58 అయినా పర్వాలేదమ్మా, 50 ఏళ్ళ నుంచి పెన్షన్ ఇస్తాం. అమ్మా నీకేమన్నా వస్తుందమ్మా అంటే, నాకేం రావడం లేదు నాయన. నీకు రావడం లేదా? 18 ఏళ్ళు నిండుతానే నెలకు 1,500 అమ్మా మీకు వచ్చేది. 1,500. వ్యవసాయదారులు ఎవరైనా ఉన్నారమ్మా మీ ఇంట్లో అంటే, ఉన్నారు నాయన మా ఆయన. ఇప్పుడు ప్రభుత్వం ఇవేమి ఇవ్వకపోతే మనం మాట్లాడాలి బుగ్గన గారు. ఏం పెన్షన్లు ఇవ్వట్లేదా ప్రజలకి? పెన్షన్ లబ్ధిదారులకి గవర్నమెంట్ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం పెన్షన్స్ ఇవ్వట్లేదా? ఎన్నికలు జరిగిన ఆ 2 నెలలు కొరత కూడా కల్పించిందే, మరి అది ఎందుకు మాట్లాడట్లేదు అని ప్రజలు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పాలి కదా మనం. జనరల్గా బుగ్గన గారు, మనం హయాంలో ఉండేటప్పుడు, మన పార్టీ అధికారంలో ఉండేటప్పుడు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టిన మాట వాస్తవం, ప్రజలకి లోటు లేకుండా డబ్బులు పంచిన మాట కూడా వాస్తవం. అయితే మనం పంచినట్టు, మనం ఖర్చు పెట్టినట్టు, మనం డబ్బులు విచ్చలవిడిగా జలసాలు చేసినట్టు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చేసే మేర చెయ్యదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది అభివృద్ధి పైన, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది కంపెనీల పైన, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన పైన, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది రైతుల పైన, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది గ్రామాల అభివృద్ధి పైన. ఇవన్నిటిపైన దృష్టి పెట్టినప్పుడు డబ్బులు ఏ విధంగా జలసాలుగా ఖర్చు పెడతారు? మీరు అన్నట్టు అంటే మన హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం ఉన్నా లేకున్నా, అవసరం ఉన్నా లేకున్నా డబ్బులు విచ్చలవిడిగా పంచేసినట్టు ఇప్పుడు పంచితే అవ్వదు. ఇప్పుడు పంచడానికి స్కోప్ లేదు. ఎందుకంటే మనం హయాంలో ఉన్నప్పుడు, మనం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు విచ్చలవిడిగా అప్పులు తెచ్చేసాం. ఆ అప్పుల భారాలు ఇప్పుడు వడ్డీలు కట్టక సతమతం అవుతుంది ప్రభుత్వం. మరి విచ్చలవిడిగా డబ్బులు వాడేసి విచ్చలవిడిగా అప్పులు తెచ్చిన తర్వాత మీరు ఆబ్వియస్లీ పంచుతారు. మరి ఆ పంచిన డబ్బులు, అప్పులు తెచ్చిన డబ్బులకి బాధ్యత మీరైతే వహించరు కదా. ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి పార్టీ అయితే వహించదు కదా, అధికార పక్షంలో ఉన్న పార్టీ వహించాలి. అది మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నా చిన్న మనవి. అర్థమైంది అనుకుంటా, అర్థమైపోతే మీ కర్మ. ఈ వీడియో పైన
మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.